నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది ఒక మేజర్ జోన్ దగ్గరనైతే ఓపెన్ అయింది. చాలా మేజర్ లెవెల్ అనమాట అది. మనకి అక్కడ నుంచి మనకి కంటిన్యూస్లీ ఫాలో అయితే అవుతుంది. ఈ ఫాలో అయితే మనము ఇప్పుడైతే ఎంట్రీ ప్లాన్ చేస్తలేను, ఎందుకంటే 5 minutes క్యాండిల్ ఇట్లా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నేను ఆ లైన్ అనేది మార్క్ చేసి పెట్టుకున్నా. 54,746 ఆ లెవెల్లో మనకు క్లోజ్ అయింది. కానీ ఈ లెవెల్ ఇప్పుడైతే నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేస్తలేను. కంటిన్యూస్లీ ఫాలో అవుతుందని మనం ప్లాన్ చేస్తే సైడ్ వేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం. అందుకే మనము సైడ్ వేస్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సైడ్ వేస్ బ్రేక్ అయితే ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి, లేదంటే ఒక మంచి పుల్ బ్యాక్లోనే ఎంట్రీ తీసుకోవాలి. ఆ పుల్ బ్యాక్ అనేది నేను అదే 5 minutes జోన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మనము అనుకున్నట్టు కాదు, బట్ నేనైతే అక్కడ పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ ఆ పుల్ బ్యాక్ కాకపోతే సైడ్ వేస్ అయ్యేదాకా వెయిట్ చేస్తా ఫ్రెండ్స్. సైడ్ వేస్ అయ్యి ఆ సైడ్ వేస్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ అనేది అయితే ప్లాన్ చేస్తా. ఇప్పుడు మనం ప్రీమియంలో ఇట్లా 5 minutes అయ్యి ఒక సైడ్ వేస్ జోన్ అయితే నేను మార్క్ వేసుకున్నా. సైడ్ వేస్ జోన్ కాకుండా అది ఇంపార్టెంట్ జోన్ కూడా ప్రీమియంలో అయితే మనకి స్పాట్లో ఇట్లా ఇప్పుడు ఇంపార్టెంట్ జోనే అది. 54,560 రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ జోను. చూద్దాము. ఇప్పుడైతే మనకి సైడ్ వేస్ అయింది చూసారు కదా, అందుకే మనం ఎంట్రీ అనేది తీసుకోలేదు. మనకి సైడ్ వేస్లో ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ ఎప్పుడైనా మనము సైడ్ వేస్ తర్వాత తీసుకోవాలి, అప్పుడు మనది ప్రీమియం డికే అనేది ఉండదు, ఫాస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆ జోన్ అయితే బ్రేక్ అయింది. స్ట్రాంగ్ క్యాండిల్తోనే బ్రేక్ అవుతుంది. ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం. మనకు స్పాట్లో అయితే ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది. 55,060 అయితే బ్రేక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంట్రీ అయితే తీసుకున్నా. ఎంట్రీకి తీసుకోవడము కారణం ఏంటంటే మనకి ప్రీమియంలో చాలా స్ట్రాంగ్ ఉంది వాల్యూము, అందుకే ఎంట్రీ అయితే తీసుకున్నా. నాకు స్పాట్లో ఇట్లా మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇంకా మనకి ఇప్పుడైతే 600 రన్ అవుతుంది ప్రాఫిట్. ఓకే, 1:1 అయితే రీచ్ అయింది 700. ఓకే, మనకి 900 ఇట్లా రీచ్ అయింది, 1000 రీచ్ అయింది ఫ్రెండ్స్. నేను మెల్లమెల్ల ట్రైల్ అయితే చేస్తున్నా క్యాండిల్ బట్టి. ఓకే, 1400 రీచ్ అయింది. ఓకే, మనకి 1700 1800 రీచ్ అయింది. మెల్లగా ట్రైల్ అయితే చేస్తున్నాం. ఎంత వస్తుందో అంత బుక్ చేద్దాము దీంట్లో మనము. ఓకే ఫ్రెండ్స్, మన ట్రయలింగ్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. నో ప్రాబ్లం, మంచి ప్రాఫిట్ అయితే మనం బుక్ చేసాము 1800. మనకి మీకు లాంగ్ పొజిషన్ పెట్టి అయితే చూపెడతాం ఎన్ని పాయింట్స్ బుక్ అయ్యాయని. మనకైతే 448కి మనం బుక్ చేసాము. 500కి అయితే మన ఎగ్జిట్ అనేది అయ్యాము. స్టాప్ లాస్ వచ్చేసి 20 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఎటర్న్ వెళ్ళని నాకు సంబంధం లేదు. మనం ఎగ్జిట్ అయిన ప్లేస్ ఇట్లా కరెక్ట్ ప్లేసే, ఎందుకంటే మనకు అక్కడ సైకలాజికల్ నెంబర్ ఇట్లా ఉంది. 54,500 సైకలాజికల్ నెంబర్ ఇట్లా ఉంది, అందుకే మనం ఎగ్జిట్ అనేది అయ్యాము. మనమైతే 52 పాయింట్స్ అయితే బుక్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డే అయితే క్లోజ్ దీంతో మన ప్రాఫిట్తో 1:2
2.6 అలా అయితే బుక్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.